వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. రావివలస ఎండల మల్లికార్జున స్వామికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం రావివలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివరాత్రి రోజున ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. శనివారం నాడు మహాశివరాత్రి కావడంతో వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున పరమశివుని దర్శనానికి బారులు తీరారు. ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అధికారులు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక సీఐ చంద్రమౌళి, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ శివాలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశారు. రాఘోలు జెమ్స్ ఆసుపత్రి మరియు స్థానిక కొత్తూరు పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి సౌకర్యాలను చేస్తున్నాం. ఈ రోజు కూడా భక్తులు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం వల్ల భక్తులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేశాము. దీనిలో భాగంగా సాధనలు, కూలాండ్స్, అలాగే ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం, తర్వాత సాంఘిక నాటకాలు, నృత్యవ్యాసనలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. తర్వాత భక్తులందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం రాయవలస గ్రామంలో వేంచేసి ఉన్న ఎండల మల్లికార్జున స్వామి కలియుగ కార్తీక కైలాసగిరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం తరించిన వారి తనువుధన్యం శ్రీ ఎండల మల్లికార్జున స్వామి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్తీక సోమవారంలో కాకుండా మహాశివరాత్రి నాడు మన రాష్ట్రంలో కాకుండా మన పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉండేది కాబట్టి ఎండల మల్లికార్జున స్వామి అని నామకరణం జరిగింది. అలాగే 18.5 అడుగుల ఎత్తున్న ఈ శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే మన పక్కన ఉన్న చేతాకోనేరులో స్నానం ఆచరిస్తే స్వామివారి సంతాన ప్రాప్తి కలుగుతుందని, అలాగే చర్మ వ్యాధులు కూడా పోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకోసం రాయవలస స్థానికుల తరఫున ఇక్కడ మేము భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందన్న భయంతో చంద్రబాబు నాయుడును అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనపర్తిలో చేస్తున్న పాదయాత్రను స్థానిక పోలీసులు అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలు, సభలకు అఖండ ప్రజాదరణ చూసి ఓర్వలేక రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో జీవో నెంబర్ 1తో అడ్డుకుంటున్నారని, ఇది ప్రతిపక్ష రాజకీయ పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం అని తెలిపారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ పార్టీ ప్రజా సౌమ్యం, గౌరవంపై ఆయనకు అవకాశం ఇచ్చారని, అప్పుడే చంద్రబాబు నాయుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఉండేవారు కాదని తెలిపారు. అదే విధంగా రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీ పార్టీని చరమగీతం పాడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్, నగర తెలుగుదేశం పార్టీ బీసీ అధ్యక్షులు ఉంగటి రమణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనపర్తిలో చేస్తున్న పాదయాత్రకు స్థానిక పోలీసులు అడ్డుకోవటం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రోడ్డు షోలు, సభలకు
ఎంతో ప్రజాదరణ చూసి ఓర్వలేక తాము రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో జీవో నెంబర్ 1తో అడ్డుకోవటం, జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేయటం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. అయినా ఏదో ఒక వంకతో పార్టీల నోరు నొక్కి వాళ్ళని ఎటువంటి సభలకు వెళ్లకుండా చేయటం గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఆయనకు పాదయాత్రకు అవకాశం ఇచ్చారని ఇప్పుడు తలంచుకుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆ రోజే నిలిపివేసి ఉండేవారని కూడా తెలియజేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగం భక్తులతో కిటకిటలాడింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వరునికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. हर भोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే జనాల తాకిడి ఎక్కువగా ఉండడం, ఓవైపు వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వీఐపీ దర్శనాలు ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల గంటలు క్యూ లైన్ లో వేచి ఉండి ఇబ్బందులకు లోనయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం బూర్జా మండలం అయ్యవారిపేట మరియు వావాం గ్రామాల వైసీపీ క్యాడర్ తో తొగరాం స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణం నాయుడు, మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మడి రాంబాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవ మహాశివునికి ప్రీతి అని హారికా ప్రసాద్ అన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో ఉన్న తృప్తి ఇంకెందులోనూ లేదని కేఎన్ఎస్వి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం దరి రాగోలు ఆర్టీసీ కాలనీలో గల ఈశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం లైన్ కొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ శివాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన సేవా శిబిరాన్ని ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ లైన్స్ సేవలు ఇక మీదట పల్లెలకు విస్తరించనున్నట్లు తెలిపారు. లైన్ వావిళ్లపల్లి జగన్నాథ నాయుడు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ సేవా రంగంలో లైన్స్ అగ్రభాగాన నిలుస్తుందని, భవిష్యత్తులో తమ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక మంచి సేవా భాగ్యాన్ని తమకు కల్పించినందుకు రవికుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాడాన దేవభూషణ్ మాట్లాడుతూ పేద ప్రజల అభిమానాన్ని చూరగొనడమే తమ క్లబ్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ రవికుమార్, రౌతు శ్రీనివాసరావు, గణపతులు పాల్గొన్నారు. ఆదిత్యుని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు పివివి సూర్యనారాయణరాజు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ స్వామివారిని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు పివివి సూర్యనారాయణరాజు కుటుంబ సమేతంగా దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్
చేస్తున్నామని ఆలయ ఈవో వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. శని త్రయోదశిని పురస్కరించుకొని భక్తులు పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి, అందులో శనివారం, అంతేకాకుండా త్రయోదశి రావడంతో శనీశ్వరునికి పూజలు నిర్వహించేందుకు గాను భక్తులు ఆసక్తి చూపారు. పలువురి జాతకాల్లో శనీశ్వరుని త్రయోదశి నాడు పూజిస్తే మేలు జరుగుతుందని వేద పండితులు తెలియజేయడంతో శనివారం నాడు శనీశ్వర ఆలయాల్లో పూజలు చేపట్టారు. శనివారం ఉదయం నర్సనపేట మండల కేంద్రంలోని పలు శనీశ్వర ఆలయాల్లో భక్తులు విరివిగా పాల్గొని శని నవగ్రహ పూజలు చేశారు. పలు శివాలయాల్లో నవగ్రహ శనీశ్వర ఆలయాలు ఉండడంతో ఆయా ఆలయాల్లో పూజలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో అడ్డుకున్నందుకు నిరసన తెలియజేసిన కోటబొమ్మాలి టీడీపీ నాయకులు. కోటబొమ్మాలి మండలం టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో మరియు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరుగుతున్న సమయంలో అడుగడుగునా ఈ వైసీపీ ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థ రోడ్ షో మరియు సభను అడ్డుకున్నందుకు గాను వారి మొండి వైఖరిని నిరసన తెలియజేస్తూ కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి. విజయనగరం జిల్లా రాజంలో విద్యుత్ షాక్ తో మేస్త్రి ఆదినారాయణ మృతి చెందాడు. యజమాని రంజిత్ తన బట్టల షాప్ డెవలప్ చేసే పనిలో గ్రౌండ్ పై నుండి మరో 2 ఫ్లోర్లు కట్టేందుకు గత కొంతకాలంగా కట్టడం జరుగుతుంది. బిల్డింగ్ పక్కనే విద్యుత్ స్తంభాలు ఉండడంతో చీకటి పడిన తరువాత పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోయే సమయంలో మేస్త్రి ఆదినారాయణ తన పనిలో వాడుతున్న సిల్వర్ బద్దీని బిల్డింగ్ పక్కన ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురయ్యాడు. తనతో పాటు పనిచేస్తున్న కొందరు మేస్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా మేస్త్రి ఆదినారాయణ హాస్పిటల్లో మృతి చెందాడు. మృతుడు ఆదినారాయణకు భార్యతో పాటు 2 చిన్నపిల్లలు ఉండడంతో మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుచున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. G+2 కి అప్రూవల్ అయితే వచ్చిందండి. ఓకే, G+2 కి మేము ఎక్స్ట్రా ఫ్లోర్ ఒకటి వేసాం. బట్ అది 2nd ఫ్లోర్ నుంచే జరిగింది ప్రాబ్లమ్. ఆ వైర్లు ఉన్నాయి, అప్పటికి చెప్పాం. అందుకే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ అయితే మేము చేయలేదు, వద్దనిసాం. కట్టడు కూడా ఆపిస్తాం. అవుట్ సైడ్ ఏదైతే వైర్లు ఉన్నాయో అటువైపు కట్టొద్దని చెప్పాం. మేస్త్రీలు కట్టలేదు, మేము చెప్పిన తర్వాత వద్దనిసాం. ఓనర్ కూడా చెప్పాం, అయితే అవుతుంది లేకపోతే లేదా ఆ విషయం. వైర్లు ఏమైనా మీరు చేంజ్ చేసుకుంటే చేస్తామని చెప్పాం. కానీ వాళ్ళు చేయలేదు. కానీ మనోడు ఆ తాపీ బత్తతో పట్టుకొని కొంచెం సాయంత్రం అయిపోతున్న టైంకి ఇంటికి వెళ్ళిపోలేదు. బట్ అవ్వలేదు. అది 4 అడుగులు అయితే ప్లేస్ ఉంది. ఇవ్వండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.